2026 WPL మ్యాచెస్ అనేవి జనవరి 9th నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ మ్యాచెస్ అనేవి నవీ ముంబైలోని అలాగే వడోదరలోని మ్యాచెస్ అనేవి కండక్ట్ చేశారు. అయితే WPLని 22 మ్యాచెస్ కండక్ట్ చేశారు. అయితే 22 మ్యాచెస్కి సంబంధించిన ఫుల్ టికెట్స్ అనేవి ప్రజెంట్ సేల్స్ జరుగుతున్నాయి. నార్మల్గా స్టాండ్స్ యొక్క టికెట్ ప్రైస్ అనేది ఓన్లీ 100 రూపీస్ అనమాట. సో మీలో ఎవరైనా స్టేడియంలో మ్యాచెస్ చూడాలనుకుంటే వెంటనే టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి. సో మీరైతే లేట్ అయితే చేయకండి, ఎందుకంటే ఈ మ్యాచెస్ యొక్క టికెట్స్ అనేవి పెరగవచ్చు లేదా తగ్గొచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి 100 రూపీస్లో ఉంది కాబట్టి వెంటనే బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. అయితే టికెట్స్ని మనం ఎలా బుక్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి WPL.T20.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టికెట్స్ అని ఉంటాయి, సో వాటి మీద క్లిక్ చేయండి. అయితే ఇది డైరెక్ట్గా డిస్టిక్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మ్యాచ్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో మీరు ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో ఆ మ్యాచ్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ నేను RCB అలాగే యూపీ వారియర్స్ మ్యాచ్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, మ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, ఏ స్టేడియంలో జరుగుతుంది, ఇలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ కింద చూస్తే బుకింగ్ టికెట్స్ అనేది ఉంది కదా, దాని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే అయితే ఇక్కడ మీకు స్టేడియంలో కనిపిస్తుంది. సో దీంట్లో మీరు ఇక్కడ గ్రే కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ బుక్ అయితే అయిపోయినాయి. సో ఇక్కడ మీకు బుక్ చేసుకోవాలని కలర్స్లో ఏవి కనిపిస్తే అవి బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకొచ్చింది. సో మీరు ఇది యాడ్ చేసే ముందు కింద చూడండి ఒకసారి, సీటింగ్ ఈజ్ అవైలబుల్ అనే ఫస్ట్ సర్వ్డ్ బేసిస్. సో ఇక్కడ ఏంటంటే ముందుగా ఎవరు వెళ్తే వాళ్ళు నా సీట్ కావాలని అడిగితే సో వాళ్ళకి ఆ సీట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇది కూడా ఓకే అనుకుంటే ఇక్కడ యాడ్ అయితే క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. పేమెంట్ మోడ్లోకి అయితే తీసుకువెళ్తుంది. GSTతో కలిపి 108 రూపీస్ అయితే అయింది. సో ఇక్కడ సింపుల్గా కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొడితే ఇక్కడ బిల్లింగ్ డీటెయిల్స్లోకి వచ్చింది. సో అక్కడ మీ నేమ్ అనమాట, మీ నేమ్ ఇచ్చేసి అలా మీ మొబైల్ నెంబరు, అలాగే మీరు ఇండియన్ రెసిడెంట్ అయితే ఇండియన్ రెసిడెంట్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ స్టేటు అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సో తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొడితే ఇక్కడ మీకు పేమెంట్ మోడ్లోకి అయితే తీసుకువెళ్తుంది. మీరు ఇక్కడ సింపుల్గా UPI ID మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ UPI ID ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత యాడ్ UPI అని కొడితే ఫోన్పే మెసేజ్ వస్తుంది, దాంట్లో పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఇలా పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు మ్యాచ్ యొక్క డీటెయిల్స్ అనేవి వాట్సాప్లో కానీ లేదా జీమెయిల్కి కానీ రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే WPLని మీరు స్టేడియంలో చూడాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్లో అయితే చెప్పండి. సో ఫ్రెండ్స్, క్రికెట్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇలా వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి.